ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆయన నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద అంబటి రాంబాబు పచ్చి బూతులతో విరుచుకుపడితే అది ఏదో పొరపాటున నోరు జారినట్టు లేదా తనలో తాను అనుకున్న మాటలు బయటికి వినపడినట్టు ఉండవల్లి చిత్రించటం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కారు అద్దం దించి మరీ మీడియా ముందు కేకలు వేస్తూ దూషించిన విషయాన్ని ఇంత సులభంగా సమర్థించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. నిజంగానే అంబటి రాంబాబు తనలో తాను అనుకున్న మాటలు అయితే అవి మీడియా మైకులకు అంత స్పష్టంగా ఎలా వినిపిస్తాయని సామాన్య జనం కూడా ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి అడ్డగోలు వాదనలు చేయటం ఆయన స్థాయికి తగదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదే మేధావి మౌనంగా ఉండిపోయారని, ఇప్పుడు అంబటి రాంబాబుని కాపాడడానికి మాత్రం మీడియా ముందుకు రావడం ఆయన పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. అప్పట్లో అమరావతి రైతుల సమస్య మీద స్పందించమని కోరితే తనకు రాజకీయాలు సంబంధం లేదని తప్పించుకున్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ నాయకుల తప్పులను కప్పిపుచ్చడానికి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దేవుడితో రాజకీయాలు చేయొద్దు అని నీతులు చెప్తున్న ఉండవల్లి గతంలో పింక్ డైమండ్ విషయంలో చంద్రబాబు కుటుంబం మీద తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. ఆ రోజు లేని భక్తి ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చిందని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్లు నటిస్తూ కేవలం వైఎస్ కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, ఆయన ఒక కట్టు బానిసలాగా మారిపోయారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రానికి మేలు చేసే విషయాల్లో గొంతు విప్పని మేధావులు ఇలాంటి భూతు పురాణాలను సమర్థించడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు. కేవలం మీడియా చర్చల్లో కూర్చుని ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల మేధావి అనిపించుకోరని, వాస్తవాలుగా చెప్పే ధైర్యం ఉండాలని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు. అంబటి రాంబాబు జైలులో కన్నీళ్లు పెట్టుకున్నారని ఉండవల్లి చెప్పడం కూడా ఒక డ్రామాలాగే ఉందని ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తన మాటలతో వైసీపీకి మేలు చేయాలని చూస్తున్నా అది రివర్స్ అయ్యి ఆయన పరువునే తీస్తుందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు సమర్థనల వల్ల మేధావుల మీద ఉన్న గౌరవం తగ్గిపోతుందని సమాజం ఆందోళన చెందుతుంది. ఒక నాయకుడు బహిరంగంగా బూతులు తిడితే దాన్ని ఖండించాల్సింది పోయి తనలో తాను అనుకున్నాడు అని చెప్పడం అనేది కేవలం అమ్ముడుపోయిన వారు చేసే పని అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వయసుకు తగ్గట్టుగా నిజాయితీగా మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చేటప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్ అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఇది నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతనిలో అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు. ఎందుకంటే కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మొన్న జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు.